ఈ పక్క నుంచి పోనివ్వు. రేయ్, ఇటువైపు కదా పోవాలి. ఇటువైపు అయితే షార్ట్ కట్ అమ్మా, అటువైపు అయితే చుట్టూ తిరిగిపోవాలి. అందుకే ఇటు తిరగమంటున్నాను. అటు అటు లెఫ్ట్. డ్రైవర్, లెఫ్ట్ సైడ్ కి పోని. పోని పోని పోని, అటే అటే అటే. అమ్మా అమ్మా కాంతమత్త, అమ్మా ఆగు. కాంతమత్త. అమ్మయ్యా, అలా వెళ్ళిపోయింది ఏంటి? అవును బావా, సూత్తే ఆపుండేది కదా. ఒక పని చేద్దాము, మనం కాంతమత్త కార్ని ఫాలోయింగ్ చేద్దాము. ఎక్కడైనా ఆపి ఈ సీన్ చెప్పేద్దాము. అలాగే పదండి. ఉసి చింతామణి, మనల్ని వాళ్ళు చూశారంటావా చూడలేదంటావా? చూశాను నాన్న. చూడకపోతే మనల్ని ఫాలోయింగ్ ఎలా వచ్చేస్తున్నారు? ఏయ్, ఏంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదమ్మా. ఏం లేదు. ఈ రోడ్లన్నీ చాలా బాగున్నాయి కదా, అందుకే అటు ఇటు చూస్తున్నాం. అయ్యో, ఏమే, ఆ చిట్టిమూళ్ళు వచ్చేస్తున్నారే. నిన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేలోపు వాళ్ళు కలవకుండా ఉంటే చాలు. అవునాన్నో, నువ్వు చెప్పింది కరెక్టే. డ్రైవర్ బాబు, కాస్త త్వరగా పోనీ. ఏమయ్యా, మీ కూతురికి ఎమ్మెల్యే సీట్ ఇస్తానయ్యా. దయచేసి ఎలాంటి అగత్యానికి ఒడిగట్టకు, మా పార్టీ పరువు పోతుంది. గౌతమ్ గారు, అయ్యో అయ్యో, గౌతమ్ గారు, అయ్యో. అమ్మా మా పక్కకి జరగమ్మా. తమ్ముడు, చిట్టి, అమ్మని చూడండి. గౌతమ్ గారు, వద్దమ్మా, అయ్యో. అయ్యో, గౌతమ్ గారు, గౌతమ్ గారు. రవి, రవి, అమ్మా కాపాడండి, కాపాడండి. కాంతమత్త, బావా, కాంతమత్త. రవి, రవి, అమ్మా, రవి, 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 కాపాడండి. ఎవరైనా ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయండి, త్వరగా త్వరగా. రవి, హలో, ఫైర్ స్టేషన్. అయిపోయింది, ఈ కాంతమ్మ పని అయిపోయింది. అమ్మా అమ్మా, ఈ కాంతమ్మ చరిత్ర ముగిసిపోయింది. భగవంతుడా, నువ్వే కాపాడాలయ్యా. అయ్యో, అమ్మా. నువ్వే కాపాడాలి. కాంతమత్త, ఇదేంటి, భయపెడదామని చూస్తే కాంతమ్మ ఇరుక్కుపోయింది. చేస్తే చావనివ్వండి నాన్న, చేస్తే ఈ ఆస్తి మొత్తం మనదే. అయ్యో కాంతమ్మ గారు. అమ్మా అమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా, కాంతమత్త కన్నాళ్ళు, కాంతమత్త కోడలు, ఎంతమంది కంటి ముందు తన ప్రాణాలు పోతాయి. మన ప్రాణాలతో ఉండి వృధా బావా. మన ప్రాణాలు పైన పర్వాలేదు, కాంతమత్తని కాపాడుకుందా. ఏదైనా సై బావా, ఏదైనా సై. అమ్మా అమ్మా, నీకేం కాదమ్మా. అమ్మని కాపాడరా.
కాంతమత్త, ఆగు, ఆగు అక్కడ. అమ్మా అమ్మా నీ కొడుకు కూతురు కోడలే నిన్ను కాపాడారు. అత్త, చిట్టి, ఎందుకు చిట్టి, ఎందుకు నన్ను కాపాడావు? అమ్మా నీకేం చేశానని, నీకేం మిగిల్చానని నన్ను రక్షించావు? ఆ? చావనీయాల్సింది అమ్మా. ఈ పాపాత్మరాల్ని ఆ మంటల్లోనే బూడిద కానివ్వాల్సింది. అప్పుడే నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుండేది. దేవుడా, అత్త, అమ్మా, అత్త, ఊరుకో అత్త. ఏటి కన్నీళ్ళు? నువ్వెవరివి? నా అత్తవి. అమ్మ తర్వాత అమ్మలాడిదాన్ని. నేను కాపాడుకోలేకపోతే మేము బతికే వృధా కాంతమత్తా. నువ్వు స్వార్థంతోనూ అసూయతోనూ ద్వేషంతోనూ కొన్ని తప్పులు చేసుండొచ్చు. అంత మాత్రాన నువ్వు నాకు అత్తవి కాకుండా పోతావా? నేను నీ కోడల్ని కాకుండా పోతానా? అత్త, ఊరుకో. లేదు చిట్టి, లేదు. అహంకారంతో పొగరుతో నీ విషయంలో ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. నీ స్థానంలో మరొక ఆడపిల్లుండుంటే ఈ కాంతమ్మ చస్తే చావని పీడ విరగడైపోతుందని నా చావుని చూస్తూ కసి తీరా ఆనందపడేది. కానీ నువ్వు నీ శత్రువు నేను నన్ను కాపాడాలనుకున్నావు. కలో గంజో తాగి అందరం ఒకే చోట ఉందాం. వచ్చేయండ్రా. మీరు లేకుంటే నేనుండలేనురా. చిట్టి, వచ్చేయమ్మా. ఆ? అత్త, నీ నోటి వెంట ఈ మాటినాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూశానో తెలుసా? అదే మాట ఎలా విన్నాను. ఈ మాట చాలత్తా, చాలు. కాకపోతే నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దే పనిలో ఉన్నాను. ఆ పని పూర్తవగానే ఖచ్చితంగా అందరం కలిసే బతుకుదామత్తా. నిన్ను వదిలిపెట్టి మేమెలా ఉండగలమత్తా? నీ చెల్లెల జీవితం నాశనం అవ్వడానికి కారణం నేనేనమ్మా. నన్ను క్షమించు. రా. అత్తా, అవునమ్మా, లత జీవితం సెట్ అయిన తర్వాత మనందరం కలిసే ఉందాం. అప్పటిదాకా ఈ ఎడబాటు తప్పదమ్మా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మొత్తానికి కాంతమ్మ ప్రమాదం నుండి తప్పించుకుంది. అంతే చాలు.
మిగతా విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ రేపు కలిసి చర్చించుకుందాం. అంతవరకు సెలవు. ఉంటానమ్మా. పదండయ్యా. నీ కొడుకు కోడలు కాబట్టి నువ్వు ఇంటి నుంచి గెంటేసినా జన్మనిచ్చిన నీకు పునర్జన్మనిచ్చారమ్మా. ఇకనైనా స్వార్థం ద్వేషం వదిలేసి కొడుకుతో కోడలతో పుట్టబోయే నీ మనుమడితో సంతోషంగా ఉండమ్మా. ఏంటండి మీరనేది? పుట్టబోయే మనవడేంటి? నీలాంబరికి ఎప్పుడో కొడుకు పుట్టాడు కదా. కాంతమ్మా, నీకింకా విషయం తెలిసినట్లేదు. వచ్చేదారులు నాకు భాస్కర్ కనబడి తనకు అల్లుడు పుట్టబోతున్నాడని, చిట్టమ్మ నెల తప్పిందని నాకు చెప్పాడమ్మా. మీరు చెప్పేది నిజమా? మా చిట్టమ్మ నెల తప్పిందా? ఆ, నన్ను నానమ్మని చేయబోతుందా? అవును కాంతమ్మా, నేను పలకరించినట్లు ఉంటుంది. ఆ శుభవార్త నీకు చెవులో వేసినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పటిదాకా ఈ విషయం తెలీదా నీకు? తెలీదు ఎమ్మెల్యే గారు. ఎంత మంచి శుభవార్త చెప్పారు. నా చిట్టి తల్లి కాబోతుంది. ఏ పీరాజు, ఆ, అర్జెంటుగా పూలు, పళ్ళు, బట్టలు, స్వీట్స్ అన్నీ తెప్పించు. ఏ చింతామణి, మన కాలనీలోకెళ్ళి రేపొద్దున్న ఓ 10 మంది ముత్తైదువుల్ని పేరంటానికి పిలు. వాయినం తీసుకొని చిట్టమ్మింటికి వెళ్తున్నావని చెప్పు. అలాగేనమ్మా. భగవంతుడా, నేను నానమ్మని కాబోతున్నాను. నాకు చిట్టి మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. ఏమే చింతామణి, కాంతమ్మ తెగ సంబరపడిపోతుందే. అవునయ్యా. హ, అత్తగారు వాయనం తీసుకెళ్తారంట, కోడలు గారు వాయనం పుచ్చుకుంటారంట. వాళ్ళిద్దరూ కలిస్తే మన చేతిలో బచ్చే. మరేం చేద్దాం నాన్నా? హ్మ్, మీ అయ్య శకుని ఉన్నాడుగా, చూసుకుంటాళ్లే. బావా, హాయ్ చిట్టి మిఠాయ్. హాయ్ చిట్టి నాన్న. బావా, నువ్వు ఇల్లు తుడుతున్నావేటి? అమ్మా, అమ్మా, నువ్వేటే పిండి కలుపుతున్నావేటి? హాయ్ చిట్టమ్మా. వదినా, నువ్వు పాకం కలుపుతున్నావేటి? ఇదిగో చెల్లే, ఎక్కడ చూడు. రే, ఏటైందిరా? మీ అందరికి ఏటైంది? బావేమో ఇల్లు తుడుతున్నాడు, వదినేమో పాక పెట్టేస్తుంది, ఆమెమో పిండి కలుపుతోంది, నువ్వేమో పాలు కొలుస్తున్నావు. బయట ఎవరో వచ్చి మీ పనులన్నీ దొంగతనం చేస్తున్నట్టుగా అంత కంగారుగా చేస్తున్నారేట్రా? ఏటండి మీ అందరికి? అక్క, చూడు చిట్టమ్మా, నా ప్రాణాన్ని వదిలి బతకగలను కానీ నిన్ను వదిలి బతకలేను. ఈ జన్మకే కాదు, 100 జన్మలైనా నువ్వే నాకు భార్యవి, నేనే నీకు భర్తను కావాలి. ఆ దేవుడే ప్రత్యక్షమై నీకేం కావాలి చిట్టమ్మ అంటే, ఈ మనసున్న మహారాజే కోటి జన్మలకి నాకు భర్తగా కావాలని కోరుకుంటాను బావా. ఇదిగో చెల్లి, దేవుడు వరవెత్తడో లేదో తెలియదు గాని మీ అన్నయ్య నేను వరవిచ్చేస్తానే. జన్మ జన్మలకే మీ ఇద్దరు భార్య భర్తలే. రాసి పెట్టుకోండి. ఓహో, కాంతమ్మ గారికి
తను నానమ్మ కాబోతున్నానని తెలిసేసరికి ఆనందం పట్టలేనట్టుంది. అవునా? ఇప్పుడు ఈ వాయినం తీసుకొని చిట్టమ్మ దగ్గరికి వెళ్ళిందంటే అత్తా కోడళ్ళిద్దరూ మరింత గట్టిగా కలిసిపోతారు. మనం ఉంది దేనికే? కలిసే వాళ్ళని విడదీయడానికే కదా. అవునా? వాళ్ళు మనం ఉండగా ఎలా కలుస్తారే? అది నిజమే నాన్నోయ్. మరి వాళ్ళిద్దరిని ఎడదీయడానికి ఏం చేస్తున్నావు? చెయ్యడానికే ఉందే పిచ్చి మహమ. కాంతం ఏర్పాట్లో కాంతం ఉంటే మన ఏర్పాట్లో మనం ఉందాం. మన ఏర్పాటు వీరాజు, ఆ, 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 ఇంకా సేపట్లో నా కోడల దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఘనంగా వాయనమిచ్చి అమ్మాయికి దిష్టి తీసి రాబోతున్నాం. చిట్టి నెల తప్పిందని తెలిసిన దగ్గర నుంచి నాకు కాలు చెయ్యి ఆడట్లేదురా. ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. అవునమ్మా, ఈ సంతోషం ఆనందం నమస్కారం మీ కాంతమ్మ గారు. మొహంలోనే కనబడుతుంది. నమస్కారం ఆ, అమ్మా. నమస్కారం నమస్కారం. ఏంటి ఉన్నపల్లంగా రమ్మని చెప్పారు? గిరిజా, నీకో విషయం తెలుసా? నా కోడలు నెల తప్పింది. అవునా? నీకు పండంటి మనవడు పుడతాడమ్మా. నాకు మనవడెందుకే, అందమైన మనవరాలే కావాలి. ఏమి సుజాత, నా కోడలు నీళ్ళొసుకుందే, పండంటి మనవరాలు పుట్టబోతుంది. తనకి పుట్టే బిడ్డ అచ్చం మీలాగే ఉంటుంది. చిపోవే, నా కోడల్లో పుడితేనే అందంగా ఉంటుంది. ఏవే వనజ, నాకు మనవరాలు పుట్టబోతుంది. చాలా అందంగా పుట్టాలి, అలా అని దేవుని మొక్కుకో. ఉమ్. అలాగేనమ్మా. ఆ, ఏవే గిరిజా, చూసావా చింతామణి, కాంతమ్మ ఆనందంతో ఎలా చెలరేగిపోతుందో. అవునాన్నోయ్. ఏదో వాళ్ళ కోడలు ప్రసవించేసినట్టు, ఆవిడకి మనవరాలు పుట్టినట్టు తెగ సంబరాలు పడిపోతుంది. ఈ ఆనందం సంబరాలు ఎంతసేపే. కాంతమ్మ ఇంట్లో అడుగు పెట్టగానే చిట్టెమ్మ చీకొట్టి మెడబట్టి బయటికి గెంటకపోతే నా పేరు పోతురాజే కాదు. హే పీరాజు, అమ్మా, అలా నిలబడి చూస్తున్నారేంటి? నువ్వు నీ కూతురు ఈ ప్లేట్లన్నీ తీసుకోండి, చిట్టమ్మ దగ్గరికి బయలుదేరదాం రండి. అమ్మా, ఆ, కడుపులో కాస్త ఇబ్బందిగా ఉంది. నేను కూడానమ్మా. చిచి, తొందరగా వెళ్ళిరండి. పద. అబ్బా, ఆ గిరిజా, ప్లేట్లన్నీ తీసుకోండి. రండి రండి, తొందరగా ఇదిగో పట్టుకో. తీసుకోండి, తొందరగా ప్లేట్లన్నీ తీసుకోండి. అందించు. నేను నిజం చెప్పకపోతే అబద్ధం చెప్తానంటే ఆ పోతురాజు గడే స్వయంగా వచ్చి నాతో చెప్పాడు. కాంతమ్మ తెచ్చే వాయినంలో చిట్టమ్మని చెప్పడానికి బాంబులు ఎడుతుందంట. చిట్టమ్మా, ఏంటి అంత షాక్ అయి చూస్తున్నావు? ఏమైంది? బాబా, ఈరోజు మన ఇంట్లో ఏదో కీడు జరగబోతుంది బాబా. ఏం మాట్లాడుతున్నావు? అలానే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి బాబా? హారతి తీసుకోబోతుంటే హారతి కొండెక్కింది. హ్మ్, ఈ మాత్రానికే భయపడతావా చిట్టమ్మా? గాలొచ్చుంటుంది, హారతి ఆరిపోయి ఉంటుంది. కావాలంటే మళ్ళీ వెలిగించండి, వెలుగుతుంది. లేదురా తమ్ముడు, ఇలా పూజ చేసేటప్పుడు హారతి కొండెక్కితే ఏదో కీడు జరుగుతుంది అంటారు. మన ఇంట్లో ఏదో కీడు జరగబోతుందని నాకు చాలా భయంగా ఉందిరా. అక్క, ఇలాంటి మూఢనమ్మకాలను పక్కన పెట్టి కొంచెం తెలివిగా ఆలోచించు. గాలొస్తే హారతేంటి, అగ్నిపర్వతం కూడా కొండెక్కుతుంది. ఏమో బాబా, నాకెందుకు మనసంతా కంగారుగా ఉంది. సర్లే ఉండండి, ఈసారి నేను హారతి వెలిగిస్తాను. చిట్టి, నువ్వేం కంగారు పడకు. అక్క, హారతి ఇవ్వు, నేను వెలిగిస్తాను, చూడు.
ఆ కాంతమ్మ ఏమన్నా అందరిలాంటి ఆడదనుకున్నావేంటే సిట్టమ్మకి ఆని చేయకుండా ఉండడానికి పేదింట్లో పెరిగిన సిట్టమ్మ కడుపున గొప్పింటి వారసుడు పెరగకూడదన్న దురాలోచనతోనే దాని కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి చూస్తుందే. నువ్వు వెళ్ళి చిట్టమ్మతో చెప్పేస్తే కాంతమ్మ బండారం ఎలా బయటపడద్దా? కానీ ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదమ్మా. రవిచంద్ర, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? రే, నేను నీ తల్లినిరా. బా 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 బా. ఏ కోకిలమ్మ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా బాంబులు తీసుకురాలేదు. నా కోడలికి వాయనవే తీసుకొచ్చాను. నన్ను నమ్మరేంటి? నోర్మోయ్, ఇన్ని వాయనాలు తీసుకొచ్చినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందమ్మా. ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్ ఏదో వేసుంటావని. పోనీలే, ఇన్నాళ్లకైనా మారావు అనుకున్నాను. ఆ వంకతో చిట్టమ్మని చంపడానికి వచ్చావన్నమాట. వదినా, దాంతో మొత్తం నేటి అనకండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎంత జరిగాక కూడా దీన్ని క్షమింతే ఆ దేవుడు మనల్ని క్షమించడం. ఇదిగో కాంతమ్మత, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లేకపోతే నేను ఈ ప్యానల్ తీస్తాను. లేదు భాస్కర్, నా మనవణ్ణి నేనెలా చంపుతాన్రా? నేను కూడా ఆడుదాన్నే. నాకు మనవడు పుడితే వాణ్ణి నా చేతులతో ఎత్తుకొని ఇదిగో నా గుండెల మీద పెంచాలని, వాణ్ణి పెంచి పెద్ద చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను భాస్కర్. అలాంటి నా మనవణ్ణి నేనెందుకు చంపుతాను? అవును, మా కాంతమ్మ గారిని అవమానించిన చోట ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. పదండి కాంతమ్మ గారు, వెళ్దాం. అది కాదు. వద్దమ్మా, వద్దు. మిమ్మల్ని అవమానిస్తుంటే మేం చూడలేకపోతున్నామమ్మా. మీరక్కర్లేని మనుషులకి మీరు కూడా అవసరం లేదమ్మా. పదండమ్మా, వెళ్దాం. రే, ఒక నిమిషం. చిట్టి, నేనే తప్పు చేయలేదే. నేనే తప్పు చేయలేదు. నా మాట విను. చిట్టి, చిట్టి, నా మాట విను. నేనే తప్పు చేయలేదు. నాకేం తెలీదు. చిట్టి, దరిద్రం వదిలిపోయింది. నాకు వచ్చిన ఆయాసానికి ఎక్కడ తెలిసి చంపేద్దును. పదనా ఏమే చెప్తామని మన ప్లాను గట్టిగానే వర్కౌట్ అయిందే. అవునయ్యో, ఇక జీవితంలో చిట్టమ్మ కాంతమ్మ మొహం చూడదు, కాంతమ్మ చిట్టమ్మ మొహం చూడదు.
ఒకవేళ కాంతమ్మ వచ్చినా భాస్కర్ గారు రానివ్వడు, భాస్కర్ రమ్మన్నా కాంతమ్మ రానివ్వదు. చిట్టమ్మ కాంతమ్మ శాశ్వతంగా విడిపోయినట్టే. ఏది ఏమైనా కాంతమ్మ చిట్టెమ్మలు కలుసుకోకముందే మనం కాంతమ్మ దగ్గరున్న ఆస్తి మొత్తం కొట్టేయాలి. దాన్ని బెకారిదాని చేసి రోడ్డు మీదకు వదిలేయాలి. ఈ పనులన్నీ సాధ్యమైనంత త్వరగా చేయాలి. పొరపాటున చిట్టెమ్మ వెనక్కి వచ్చేసిందనుకో మన పప్పులేమి ఉడకవే. అవునా అన్నోయ్, చిట్టమ్మ కాంతమ్మ కలవకముందే కాంతమ్మ ఆస్తులన్నీ మడతెట్టి సర్దేద్దాం. శబాషే, అదిగో అదిగో అది తీసుకో. ఆ. పద పద వెళ్దాం పద, ఎవరన్నా చూస్తారేమో. పద పద. దుర్మార్గులారా, ఇదంతా మీ పని అని నేను అనుకున్నాను. మీరే చేశారన్నమాట. కాకపోతే సాక్ష్యాలు లేవు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒంటేనా ఇద్దరికి రేవెట్టేసుండేదాన్ని. ఏదేమైనా కాంతమత్త ప్రమాదంలో ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ మంద నిలగొట్టి కాంతమత్తని కాపాడుకోవాలి. అంటే ఆ వాయనంలో బాంబులు పెట్టింది మీరేనన్నమాట. ఏం మాట్లాడుతున్నారు? మేమేంటి బాంబులు పెట్టడం ఏంటి? మీరిలా మాట్లాడితే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఓహో, నేను నిజం మాట్లాడేసరికి మీరు ఈ రూట్లో వస్తున్నారా? అమ్మా, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఆ బాంబులు పెట్టింది మేం కాదమ్మా, ఆ భాస్కర్ గాడు. భాస్కరా? ఆ విషయం మీకెలా తెలుసు? వాడే చెప్పాడమ్మా. ఏమని? కాంతమ్మత్త తను అల్లుండని కూడా చూడకుండా ఎన్నోసార్లు అవమానించింది, ఎన్నో అన్యాయాలు చేసింది, నన్ను నా పెళ్ళాన్ని విడదీయాలని చూసింది, నా పెళ్ళాన్ని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని కూడా చూసింది. అలాంటి ద్రోహి నా ఇంటికి గడప తొక్కడానికి కూడా వీల్లేదు. మళ్ళీ నా పెళ్ళాం మా అత్తింటికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగాని వెళ్ళిందంటే అది మాకు దక్కదు. అందుకని కాంతమ్మత్తకి మా ఇంట్లో వాళ్ళకి తీరని చిచ్చెట్టేసి శాశ్వతంగా దూరం చేస్తాను. జీవితంలో కాంతమ్మత్త మొహం చూడకుండా చేస్తానన్నాడమ్మా. మీరు చెప్పేది నిజమా? మీ మీదొట్టమ్మా. వద్దు, మీరు చెప్పింది నిజమే. అలాగే భాస్కర్ చెప్పింది కూడా నిజమే. వాడికెంతో అన్యాయం చేశాను, ఎన్నో ద్రోహాలు చేశాను. వాడికి కూడా నేను క్షమాపణ చెప్పాలి. జరిగింది మర్చిపోమ్మని వేడుకుంటాను. అప్పుడే నా వాళ్ళని నేను కలవగలను. ఏంటి కాంతమ్మా, భాస్కర్ గాడికి కూడా క్షమాపణలు చెప్పి నీ వాళ్ళతో కలిసిపోతావా? అదంతా చూస్తూ నా కూతురు చింతామణి నేను చింతపిక్కలాట ఆడుకోవాలా? చింతామణి, కాంతమ్మ గారంట చిట్టిమ్మ వాళ్ళతో కలిసిపోతారంట. కలిసిపోయేది చిట్టిమ్మ వాళ్ళతో కాదే, గోదాట్లో. కరెక్ట్ గా చెప్పావు నాన్న. ఆ మాత్రం దానికి విడాకుల దాకా వెళ్తావేటి? వదినా, మీతో మాట్లాడే టైం కానీ ఓర్పు కానీ మాకు లేవు. మర్యాదగా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిచ్చారా సరే, లేదంటే డైరెక్ట్ గా కోర్టులోనే కలవాల్సి ఉంటుంది. వర్మ, ఆవేశపడకు. రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తున్నాము. ఈ విషయాలని మనం అప్పుడే మాట్లాడుకుందాము. సరే, రేపటితో ఈ మ్యాటర్ సెటిల్ అయిపోవాలి. అంతకు మించి లాగటం నాకిష్టం లేదు. గుడ్ నైట్. చూసావా అక్క, నన్ను వదిలించుకోవడానికి సిద్ధమైపోయాడక్క. ఎందుకు లత బాధపడతావు? వాళ్ళు నిన్ను బెదిరించడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. నాకు తెలిసిన లాయర్ ఒక ఆవిడ ఉన్నారు. నీ ప్రాబ్లంని ఆవిడే సెటిల్ చేస్తుంది.
ఇన్నో కదా లత, మీ బావ లాయర్ గారితో మాట్లాడతారంట. ఆయన వస్తే గాని తండ్రి కొడుకుల నోళ్లు మూతపడవు. లాయర్ వస్తే సమస్యలు పెరుగుతాయి కానీ ఎలా తగ్గుతాయక్క? లత, కొంతమందికి బుజ్జగించి చెప్తే వింటారు, కొంతమందిని బెదిరించి చెప్తే వింటారు. వీళ్ళు రెండో రకం. వీళ్ళకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రూట్లో చెప్తాను. అలాగే బావా, ఆ లాయర్తో ఎన్ని మాట్లాడు. లత, నువ్వు పడుకో, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందామా? మనం చెప్పదలుచుకునేదేదో లాయర్ గారితో చెప్పించుంటే సరిపోయేది కదక్కా. మనం కూడా రావడం దేనికి? లత, నీ భయం, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న మావయ్య ఈ ఇంటి గడప తొక్కిన మరుక్షణమే మనల్ని అవమానిస్తాడని కదా నీ భయం? అవునక్క, నా కోసం మా అక్క ఎవరి గడప తొక్కాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ మాటలు పడాల్సిన అవసరం లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, లాయర్ గారిని పంపిద్దామక్క, మనం లోపలికి వెళ్ళిపోదాం. అమ్మా లత, ఎడబాటు మనుషుల్ని మరింత దూరం చేస్తుంది. అదే అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటే అపార్థాలు తొలగి ఆ కలయిక మనుషుల్ని మరింత దగ్గర చేస్తుందమ్మా. ఆ నమ్మకంతోనే మీ అక్క నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అవును చెల్లె, నువ్వు వాళ్ళు చేయబోయే అవమానాల గురించి ఆలోచిస్తున్నావు. నేను మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలని ఆలోచిస్తున్నాను. అర్థమైంది. ఈ 6 నెలలు మా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది, అంతేగా? అవునత్తయ్య, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా చెల్లి, నా మరిది 6 నెలలు కలిసి కాపురం చెయ్యాలి. ఆ 6 నెలలు గడిచాక కూడా అపార్థాలు తొలగిపోకపోతే అప్పుడు ఆలోచిద్దాము. ఏమంటారు లాయర్ గారు? అవును మేడం, వీళ్ళు హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ జడ్జిలు చెప్పే తీర్పు ఇదే. అర్థమైంది. మాకిష్టం ఉన్నా లేకపోయినా ఈవిడ గారిని 6 నెలలు భరించాలి, అంతే కదా? అంతేగా నాన్నగారు. ఈవిడ మనల్ని ఎంతగా రాచి రంపాన పెడుతుందో, ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో అవన్నీ సాక్ష్యాలతో సహా కోర్టులో సబ్మిట్ చేయాలంట. ఆ విషయం మేము చూసుకుంటాంలేండి. రండి భార్య గారు, రండి, తమరు దయచేయండి. థ్యాంక్ యూ భర్త గారు, నేనొచ్చిందే అందుకు. పదండి వెళ్దాం. ఒక నిమిషం బావా. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఒక్క నిమిషం. ఏమండి, చిట్టమ్మని ఆశీర్వదిద్దామండి. నేను ఆశీర్వదించను. నన్ను ఆశీర్వదించాలంటే అర్హత ఉండాలత్తయ్య. అది నీకుందిలే, నువ్వైనా ఆశీర్వదించు. అంటే నిన్ను ఆశీర్వదించే అర్హత నాకేనా లేంది? నేను కూడా ఆశీర్వదిస్తాను. వెళ్ళక్షంతలు తీసుకురాపో. అలాగేనండి. ఏమండి, తీసుకోండి. చిట్టి రామ్మా. దీర్ఘ సుమంగళి భవ, నీకు 12 బిడ్డ పుడతాడమ్మా.